హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే సరదాగా మా వారు చేసిన కోడిగుడ్డు బుజ్జి అని చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సరదాగా మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మా వారు చాలా సింపుల్గా ఈజీగా చేశారండి. ఎప్పుడైనా ఒక్కరే ఉన్నప్పుడు కానీ లేదా బ్యాచిలర్స్కి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. 2 గుడ్లతో బుజ్జియా చేస్తున్నామండి. సో దీనికి సరిపడా ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటాను తీసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువగా కావాలనిపిస్తే మరో ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఈ విధంగా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటే బుజ్జియా టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు, పసుపు కొద్దిగా, అలాగే కారం కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత గుడ్డును కొట్టేసి వేసుకోవాలి. గుడ్డు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది మెత్తగా ఇష్టపడతారు, మరి కొంతమంది బాగా క్రిస్పీగా ఇష్టపడతారండి. సో మీకు ఎలా కావాలంటే అలాగా అంతసేపు ఫ్రై చేసుకోండి. సో మనం ఉప్పు, కారం, టమాటా ముందే వేసుకున్నాం కదండి. బాగా ఫ్రై చేసుకుంటే ఆ టమాటా ఫ్లేవరు ఎగ్కి బాగా పడుతుంది. టమాటా వేసుకుంటే బుజ్జియా బాగుంటుందండి. ఆల్మోస్ట్ క్రిస్పీగా రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.